అందరికీ నమస్కారం. జేబీ శ్రీనివాస్ మళ్ళా వచ్చినాడు. ప్రజలు నిన్ను ఎంత చీకొట్టినా నువ్వు ప్రజల్లోకి వస్తాన్నావు, నువ్వు మళ్ళా మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఎంత బుర్ర తక్కువైన ఎదవో అర్థమవుతుంది. కనీసం వెంకటేశ్వర స్వామిని ఓం నమో వెంకటేశాయ అని అంటారు. నువ్వేమంటున్నావు తెలిసినా వెంకటేశ్వర స్వామిని కించపరుస్తున్నావు. జేబీ శ్రీనివాస్ ఓం నమో వెంకటేశాయ. ఏమి కొంచెమన్నా మాట్లాడేటప్పుడన్నా సంస్కారంగా దేవుణ్ణి కూడా స్మరించలేకపోతున్నావంటే నీకెంత అహంకారము కొవ్వు ఉందో అర్థమవుతుంది. జేబీ శ్రీనివాస్ నువ్వు ఏమనుకుంటాండావు? విలువలు లేని వాడివి నువ్వు కాబట్టే ఇలా మాట్లాడుతూ ఉండవు. ఒళ్ళు దగ్గర పెట్టుకో, నోరు దగ్గర పెట్టుకో, నీ నాలుక చీరేస్తాం. నువ్వు ఎంతసేపు ఉన్నా కరుణాకర్ రెడ్డి గారిని విమర్శిస్తానే నువ్వు పెద్దవాడు అయిపోతానవు అనుకోవద్దు. నీ కథంతా తిరుపతి ప్రజలకు తెలుసు. నువ్వెంత దోపిడీ చేసినావో, ఎన్ని అహంకార పనులు చేసినావో, ఎన్ని బీసీలను ఎలా మాట్లాడింది ఈ తిరుపతి ప్రజలకు తెలుసు. యాదవులనే నువ్వు కించపరిచి మాట్లాడిన వ్యక్తివి నువ్వు నోరు అదుపులో లేకపోతే నీ నాలుక చీరేస్తాం. కాబట్టి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడద్దు. వృద్ధ ప్రతివర్త అని మాట్లాడుతాండవు. నువ్వు ప్రతివర్త శిరోమణివా? పెద్ద వయస్సు ఉన్న వాళ్ళని ఎలా మాట్లాడాలా, ఎలా గౌరవించాలా అనేది తెలీదా? మినిస్టర్ అనగానే సత్యప్రసాద్ గారు మర్యాదగా మాట్లాడి ఉంటే ఆ కౌంటర్ కూడా అలాగే ఇచ్చిండేవారు కరుణాకర్ రెడ్డి గారు. ఏమంటే అవి మాట్లాడినాడు కాబట్టే మినిస్టర్ గారు అలా మాట్లాడాల్సి వచ్చింది. ఎందుకు నీకంత కొవ్వు, కామము, మదము నీకే పెరిగిపోతుంది. నిన్ను పట్టలేకుండా ఉండాము. సంస్కారహీనుడుగా ఉండావు నువ్వు. సంస్కారం కొంచెమైనా పెట్టుకొని మాట్లాడు. నీ దగ్గరుండే వాళ్ళే నిన్ను చీకొడతా ఉండారు. నీ దగ్గర ఇప్పుడు మాట్లాడవచ్చు. నిన్ను చీకొడతా ఉండారు అనేది తిరుపతి ప్రజలందరికీ తెలుసు. తిరుపతి ప్రజలకు కూడా తెలుసు. వృద్ధులది నువ్వు భూములను స్థలాలను లాక్కున్నావా లేదా? తిరుపతి ప్రజలకు తెలియదా నువ్వు ఎలాంటి వాడివా అని? తిరుపతి ప్రజలకు కూడా తెలుసు నువ్వు ఎలాంటి వాడివి, సంస్కారం లేని వాడివి. కొవ్వు పట్టి మదం పట్టి మాట్లాడుతూ ఉండవు. నువ్వు ఇన్ఛార్జ్ అనుకుంటాండవా? ఇంకా వీధి రౌడీగా అనుకుంటాండవా? వీధి రౌడీ అనేట్టుగా ఉంటే నీ ఇన్ఛార్జ్ పదవికి రాజీనామా చేయి. వీధి రౌడీగానే వచ్చేయి. మేము కూడా అలాగే వస్తాం. మమ్మల్ని కూడా మాట్లాడిస్తాను అంటే నీకు ఎంత సిగ్గు లేకుండా ఉండావో అర్థం కాల. వృద్ధులదే నువ్వు ఎన్ని భూములు లాక్కున్నావు, ఎన్ని చేస్తుండావు. నిన్ను తిరుపతి ప్రజలు మర్చిపోతారు అనుకుంటాండవా? జేబీ శ్రీనివాస్ తోపుడు బండ్ల వాళ్ళది కూడా మీరు లాక్కొనేసి వాళ్ళను కూడా తరిమి కొట్టినారే, అది మర్చిపోతారా తిరుపతి ప్రజలు? తిరుపతి ప్రజల దగ్గర రోజుకు ఎంత వసూళ్ళు చేస్తూ ఉండావు? నీ మనుషుల ద్వారా ఎంత వసూలు చేసి వాళ్ళ రక్తాన్ని పిండుతూ ఉండావే, అది తెలియదా తిరుపతి ప్రజలకు? నోరు చించుకొని మాట్లాడడం కాదు, కొవ్వు పట్టి మాట్లాడుతూ ఉండవు. కామము, కొవ్వు, క్రోధము నీకెక్కువైపోయింది. ఒక పెద్ద ఆయన అనే విలువ లేకుండా మాట్లాడతావా? సంస్కారం లేకుండా ఇంత దిగజారిపోయినావంటే నువ్వు ఎలాంటి వాడివి? నీలాంటి వాడు, నీ దుర్మార్గమైన వంటి వాడివి నువ్వు. ఒక మనిషి సంస్కారమైన వాడివా? ఒక మనిషి పుట్టుక పుట్టినావా నువ్వు? అసలు
ఆ? ఒక వాసు యాదవ్ వాళ్ళ అమ్మ మాట్లాడిన మాటలకు నువ్వు అసలు ప్రెస్ మీట్కే రాకూడదు. నువ్వు అలాగా మాట్లాడింది సిగ్గు లేకుండా మళ్ళీ ప్రెస్ మీట్కి ఎలా వస్తా ఉండావో తెలియటంలా. కొంచెము అదుపు పెట్టుకో జేవి శ్రీనివాస్. ఇప్పుడు ఇన్ఛార్జ్ పదవి ఇచ్చినారు, ఆ పదవినన్నా గౌరవించి మాట్లాడు. పదవిని గౌరవించకుండా మాట్లాడితే ఊరుకోండేదే లేదు. జేబీ శ్రీనివాస్, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు.